హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. నమస్కారం అండి, నా పేరు శివ. నేను 2009లో ఒక స్థలం కొనుక్కున్నాను. అది ఒకటి నాకన్నా ముందు ఇద్దరు కొనుక్కున్నారు. ఒకటి 2009లో నేను కొనుక్కున్నాను. నాకన్నా ముందు అతను 2008లో కొనుక్కున్నాడు. ఆయనకన్నా ముందు 1995లో మెయిన్ తిమ్మారెడ్డి అనే వ్యక్తి అమ్మినాడు. 40 సెంట్లు ఒకటి, 30 సెంట్లు శివశంకర్ రెడ్డి అమ్మినారు. ఫస్ట్ 40 సెంట్లలో ఈ తిమ్మారెడ్డి మళ్ళా డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఏరే వాళ్ళు వచ్చి నా మీద ప్రెజర్ చేస్తూ ఉన్నారు, ఆ స్థలం ఇది చేయని. బండలు నాటిండే పగలగొట్టడము. నేను కోర్టుకు పోయి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుని వచ్చాను. అయినా కూడా బోర్డు పెట్టి ఈ స్థలాన్ని అమ్ముతాము అని రకరకాలుగా భయభ్రాంతులు చేసినారు. తర్వాత నేను గుంటకల్కి కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు వస్తేనే నేను మా అమ్మగారు ఇద్దరం కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఆర్డీఓ గారికి వెంటనే ఫార్వర్డ్ చేశారు. ఆర్డీఓ గారు వెంటనే వచ్చి స్థలాన్ని పరిశీలించారు. తర్వాత ఈరోజు సర్వే వాళ్ళని పంపించి మొత్తం సర్వే చేసి తర్వాత మీ స్థలం మీకు ఇది చేస్తామని చెప్పారు. వచ్చినందుకు కలెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు. ఈ సాయం చేసినందుకు కలెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు. సార్, అందరికీ నమస్కారం. ఒక 8 నెలల నుంచి మా అక్కగారి రామాంజనమ్మ గారి కుమారుడు శివ గారి స్థలం సుమారుగా 75 సెంట్ల వరకు, ఈ స్థలాన్ని కొందరు వ్యక్తులు మా స్థలమని రావడం జరిగింది. దీనిపైన మేము గతంలో ఈ అన్ని విధాల మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని 15 సంవత్సరాలు అవుతా ఉంది. 15 సంవత్సరాల్లో 4 చేతులు మారినాయి. ఒకరి ఫస్ట్ తిమ్మారెడ్డి, సెకండ్ షేక్ అహ్మద్, థర్డ్ శివారెడ్డి, ఫోర్త్ శివ. ఈ 4 చేతులు మారినాక మేము ఇంతవరకు ఆ స్థలాన్ని ఎటువంటి అభ్యంతరం లేకున్నట్లు ఉండింది. ఆ స్థలాన్ని మేము బండలు నాటడం జరిగింది మా అక్క వాళ్ళు. దీన్ని కొందరు వ్యక్తులు వచ్చి ఈ స్థలం మాదని ఇచ్చేస్తా ఉంటే దీన్ని కోర్టుగానే వేయడం జరిగింది. కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ కానీ ఇవ్వడం జరిగింది. ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినా కానీ కొందరు వ్యక్తులు ఆ బండలను పగలగొట్టి ఈ స్థలం అమ్మబడును అని బోర్డుగానే వేయడం జరిగింది. మేము ప్రభుత్వం మారిన వెంటనే
మాకి గత ప్రభుత్వ హయాములు ఎక్కడైతే కబ్జాలకి గురైనాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏం జరిగిందంటే ఈ మధ్య కాలంలోనే మా గుంటకల్కి స్పందన కార్యక్రమంలో నెలకొకటి మా వారం కోతురి నిర్వహించే కలెక్టర్ గారు స్పందన కార్యక్రమం గుంటకల్లో పెట్టడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకోసమంటే చిన్న చితక ఎవరైనా సమస్యలు ఉంటే అనంతపురికి పోయి వెళ్ళి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇక్కడే పెట్టిన దానివల్ల మా అక్కగారు కుమారుడు పోయి స్పందన కార్యక్రమంలో సార్ మా స్థలం ఉంది, మా స్థలాన్ని మీరు విచారించండి, మేము వీళ్ళతో కొన్నాం అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక్క విషయం బాగా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే ఫస్ట్లో అమ్మిన వ్యక్తి సర్వే నెంబర్ పొరపాటు వేసి అమ్మడం జరిగింది. ఆ సర్వే నెంబర్ ప్రకారమే నలుగురు అదే నెంబర్ ఉంది. అతను ఏం చేశారంటే ఆ సర్వే నెంబరు కాదు పొరపాటు అని చెప్పింది వేరే కరెక్ట్ నెంబర్ అని చెప్పి వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది. సర్వే నెంబర్ పొరపాటు ఉన్న చెక్ బందులు పొరపాటు ఉండవు. దయచేసి ఈ విషయాన్ని కలెక్టర్ గారు దృష్టికి వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఆర్డీఓ గారికి రేపే వెళ్ళిపోయి మీరు దీనిపైన విచారణ జరిపించి న్యాయం చేయగలరని వెంటనే కలెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఆర్డీఓ గారు వచ్చినారు, పరిశీలించడం మాకు చాలా ఆనందదాయకం. ఇంకొకటి ఏమంటే ఇలాంటి ఇప్పటి ప్రభుత్వం గత ప్రభుత్వాలకి భిన్నంగా అది కాక దీనిపైన కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడైతే కబ్జాదారులు ఎవరెవరు కబ్జా చేసినారో దాని మీద కానీ ప్రత్యేకంగా ప్రభుత్వం ఒక కార్యక్రమం ఏర్పాటు చేసింది. చాలా సంతోషదాయకం. ఈరోజు సర్వే వాళ్ళు ఆ రోజు ఆర్డీఓ గారు చూసిపోయినారు. ఈరోజు సర్వే ఎంఆర్ఓ ఆఫీస్ సంబంధించిన సర్వేలు ఉన్నత అధికారులు వచ్చి స్థల పరిశీలన జరిగి వాళ్ళ కొలతడం జరిగింది. మాకి ఈ విషయంలో కలెక్టర్ గారు అర్జీ ఇచ్చిన వెంటనే స్పందించినందుకు ప్రతి ఒక్కరిలో మాకు ఒక నమ్మకం ఏర్పడింది. ఎవరికైనా కానీ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కలెక్టర్ గారు చొరవ తీసుకొని చేయడం చాలా ఆనందదాయకం. ఈ సర్వే జరిగిన వల్ల మేము చాలా ఆనందానికి లోనవుతున్నాం. ప్రత్యేకంగా కలెక్టర్ గారికి అలాగే మన ఎంఆర్ఓ సిబ్బంది గారికి ఆర్డీఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ విషయంలో మన ఎమ్మెల్యే గుమ్మరు జయరామన్న గౌరవనీయులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొస్తారే వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు చెప్పడం చాలా ఆనందదాయకం. ఆయన ఇంకోటి ఏమంటే ఏ చిన్న ఇష్యూ ఉన్నా కానీ మన జయరామన్న మా విషయంలో ఏ చిన్న విషయం కానీ స్పందించి అతను చొరవ తీసుకొని ఆయన ఈ విషయంలో అతను మాకు సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే కబ్జాల విషయంలో 2-3 తుల విషయంలో మన ఆర్డీఓ గారు వచ్చినప్పుడు కానీ కొంతమంది ఎక్కడ ఆడ కబ్జాలు చేస్తున్నా మా దృష్టికి వచ్చింది అని చెప్పడం జరిగింది. అలాంటి వారికి మేము ఎటువంటి పరిస్థితుల్లో ప్రోత్సహించను అని మా ఎమ్మెల్యే గారు జయరామన్న గారు చెప్పడం చాలా మాకు సంతోషం కలిగించింది.